మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. బయట ఎక్కడున్నా కానీ చర్చ కామన్ పీపుల్లో చర్చ ఏంటంటే రాహుల్ గాంధీని జగన్ కలుస్తాడా అంటే ఈ ఈవీఎంస్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్చించారు, అంటే మాట చేశారు కదా, ఇట్లా స్కామ్ జరుగుండొచ్చేమో అన్నట్టు. అది ఇప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి ఏమైనా పనిచేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అలా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ మీద ఎలక్షన్ కమిషన్ ఇది ఒక చర్యలకి ఏదో మాట్లాడుతుంది. అవును. ఇతనికి ఇన్ని కబుర్లు చెప్తాడు కదా, ఈ ఫామ్ 20 మీద ఏంటి, ఫామ్ 17 మీద ఇవన్నీ మాడుతున్నారు, వివి స్లిప్పులు తగలెట్టేశారు, ఇవన్నీ వీళ్ళు తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు నిద్ర లేచాడండి? సంవత్సరం తర్వాత నిద్ర లేస్తాడా? ఓ పక్క మహారాష్ట్రలో శవయాత్రలు చేశారు ఈవీఎం మిషన్లు అట్లన్నిటి మీద. ఒరిస్సాలో ఎంత తీవ్రం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏ రోజున మాట్లాడా? ఎలక్షన్స్ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడా? ఏ ప్రాతిపదిక మీకు కలుస్తారు వీళ్ళు? ఏమైనా షర్మిల అనుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి? ఎలా పడితే అలా ఈల్డ్ అవ్వడానికి? రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అతను. ఖచ్చితంగా ఈల్డ్ అవ్వడు. ఏ పార్టీ మీద వ్యతిరేకత, అతని పోరాటం భూస్థాపితమైన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో, అది అతనితో పెట్టుకుంటే అలాంటిది మళ్ళీ వచ్చి దేహీ జహాపన రాజకీయాలు అంటే అతనితో కుదరవు. అప్పటిదానికి మీరేదో ఊహాజనితమైన విషయం ఏదంటే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డితో కలుస్తాడు అనేది ఊహకందని విషయం, జరగని పని. రెండోది ఏంటంటే ఇంకా హైపోథికల్గా ఈ రాబోయే రాజకీయాలను శాసించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి ఉంది అన్నది మాత్రం దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అతి దగ్గరలో రియలైజ్ అవ్వాల్సిన విషయం. సో దీంట్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఏ బాణాలు సంధిస్తారన్నది వాళ్ళ తాపత్రయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇదే రాహుల్ గాంధీకి నిజంగా బుర్రన్నది, కామన్ సెన్స్ అన్నది యూజ్ చేయగలిగితే సుప్రీంకోర్టు లాంటి దానికే సారీ చెప్పి తప్పించుకుని తిరుగుతున్న ఎలక్షన్ కమిషను మళ్ళీ ఇంత జరిగి మీరు డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకే నోటీస్ ఇచ్చేంత సామర్థ్యం ఉన్నప్పుడు మీరు ఈ తెంగరబుచ్చి వ్యాపారాలు ఎప్పటితోనైనా ఆపేసి ప్రజలకి మీకన్నా ముందే అందరికీ వాళ్ళందరికీ తెలుసు అసలు ఎలక్షన్ కమిషన్ ఎంత దైద్యంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందో. ఇవాళ రాజ్యసభలో రాహుల్ గాంధీ చేసిన పని ఏంటంటే సార్, ఎవరైతే మనలాంటి వాళ్ళందరూ కూడా మనము చెప్తా ఉన్నామో అది డెమాన్స్ట్రేషన్ చేయడం వల్ల ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా హీ హాజ్ రీచ్ లాట్ మెనీ పీపుల్ అనేది అతను బయట కామన్ మ్యాన్ అనుకున్నాను. ఊరుకోండి సార్, మా మస్తాన్ రావు గారికి, మా ఆర్ఆర్ మస్తాన్ గారికి పిలిచినా, లేకపోతే కేకే గారిని పిలిచినా, లేదా నన్ను పిలిచినా ఇంద్రనీళ్ళు ఈయనకైనా బ్రహ్మాండంగా డెమాన్స్ట్రేషన్ ఇస్తాం మేము. ఆయనకి అసలు సగం నాలెడ్జ్, అసలు బుర్రలేని తను. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, ఈ బయటకు వచ్చి అరణ్యరోధన ఎందుకంటే నాకు అర్థం కాదు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అపోజిషన్ పార్టీ చాలా స్ట్రెంథన్గా ఉంది. ఫస్ట్ థింగ్ ఉభయ సభల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి గౌరవ సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు ఎస్ఓపి ఇచ్చిన, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్ఓపిని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దే ఫెయిల్ టు ప్రూవ్. నాకు పార్లమెంట్కి పిలిచి ఉభయ సభల సాక్షిగా అపాలజీ చెప్పి దీని మీద నాకు క్లారిటీ కావాలి, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూనీ చేశారు. ఈ ప్రతిపాదన ఎక్కడైతే లేకుండా ఎడ్డిమాలోకంలో కూర్చుని డెమాన్స్ట్రేషన్ ప్రజలకి ఇస్తే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎవడెక్కాలండి? ఎవడికి ఉపయోగం? 0 నెంబర్ రిజిస్ట్రేషన్తో 80 ఓట్లని 100 ఓట్లని ఈ పెట్టకథలన్నీ ఇన్ని నుంచి ఓలు పుల్లెడిపోయి అతను చేయవలసిన ఇమీడియట్ ఇదేంటంటే జాతీయ స్థాయిలో నేషనల్ పార్టీ కింద ఏడిచిన పాపానికి. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగలే. మన రాష్ట్ర విభజనప్పుడు విభజించాడు, ఇదేమో ఎడ్లీ ఇచ్చేస్తామని చెప్పి మన చిన్నపిల్లలు చేసి 10 సంవత్సరాలు చేసి బట్టి మన మోసం చేస్తున్న ఉదంతో తెలుసు. ఎలక్షన్ మిషన్లు తీసుకొచ్చింది వీళ్ళే, ఎలక్షన్ మిషన్లో అవకతవకలు ఏలెత్తి చూపిస్తుంది వీళ్ళే, బ్యాలెట్ పేపర్లో కూడా రిగ్గింగ్లు జరిగాయని చెప్పింది వీళ్ళే. అన్నీ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళ అధికారం పంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న కోతి కొమ్మ చాట్లేదు. అట్ ద కాస్ట్ ఆఫ్ రీజనల్ పార్టీస్, అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. చేతనైతే ఉభయ సభల్లో, పార్లమెంట్లో ఖచ్చితంగా ఈక్వల్ స్ట్రెంత్ ఉంది మీకు. రాజ్యసభలో అపోజిషన్ చాలా స్ట్రెంథన్గా ఉంది. ఉభయ సభలకి ఎలక్షన్ కమిషన్ని పిలిచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. మహానుభావుడు శాసనం ఉన్నప్పుడు వీళ్ళిద్దరే కదా సార్, ఇద్దరు కాదు ముగ్గురు ఉండాలి దాంట్లో, ఒకడు కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్న శాసనం అని చెప్పి ఇద్దరు తకరాలుగా మన నెత్తికెక్కించింది వీళ్ళే. స్వతంత్ర ప్రతిపత్తి దానికే ఉంది. ఇక్కడేమో డీకేఆర్ఎన్ఎం తెల్లారితే ఎలక్షన్ పెట్టుకుని గెలిచిందట. ఎవడికి ఉపయోగం? చెన్నమనేని రమేష్ 2 సార్లు బట్టి ఇదే అభియోగం, 3ఓసారి నిలబడొద్దని ఆపారట. మరి 2 సార్లు ఎక్కడ పరిరక్షిస్తుంది ఎలక్షన్ కమిషన్? మనకి 6 గంటల లోపు ఉన్న పర్సంటేజ్, 6 గంటల తర్వాత 8 గంటల లోపు ఉన్న పర్సంటేజ్లు, తెల్లారి డిక్లేర్ చేసిన పర్సంటేజ్లు అన్నీ అలా డిక్లేర్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. రక్షించేవాడే భక్షకుడు ఉన్నప్పుడు ఆయన పిలిచి ఎక్కడ నెగ్గు తేల్చాలో అక్కడ నెగ్గు తేల్చకుండా మాకెందుకు ఒప్పరు సోది? ఈ సోది పనులు మా చెవులు పెట్టి 80 ఓటు నెంబర్ 80లో 90 ఓట్లు పడ్డాయి, 90 ఓట్లు 80 ఓట్లు పడ్డాయి, ఈ కథలన్నీ మాకెందుకు? ఎవరికి ఉపయోగం? డీకారణం గెలిస్తేనే దిక్కులేదు.
5 సంవత్సరాల తర్వాత గెలిచామని చెప్పి జీతబత్యాలు ఇచ్చారు. అది వీళ్ళు పరిరక్షిస్తుంది డెమోక్రసీ. రజత్ కుమార్ గారు 25,70,000 ఓట్లు ఎత్తేస్తే సారీ చెప్తే ఎలక్షన్ అయిపోయింది. 5 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్. అప్పుడు కాంగ్రెస్ నోరు మూసుకుని ఉంది ఇక్కడ. అప్పుడు జాతీయ పార్టీ బీజేపీ ఎంత మెట్టమెట్టలాడిపోతుంది తెలంగాణలో, నోరు మూసుకునే ఉంది. ఏ లెక్కర్ స్కామ్ తొక్క స్కామ్ అని చెప్పి వాళ్ళకి నచ్చిన కేజ్రీవాల్ని, ఇక్కడ నచ్చిన కేసీఆర్ని గవర్నమెంట్లు కూల్చేయాలి. అయిపోయింది, సక్సెస్. ఇండైరెక్ట్ గా లెక్కర్ స్కామ్ అభియోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మోపకుండా ప్రభుత్వం నిర్మూలించేశారు. వీళ్ళ కోసమా మనం ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేస్తున్నారని మన చిరతల పరలో కొట్టుకోవాలి. ఓ రాహుల్ గాంధీ, ఓ నరేంద్ర మోడీ మన ప్రజాస్వామ్య రక్షకులు, వీళ్ళు రక్షించేస్తున్నారని మన భ్రమంలో ఉండాలి. చూస్తున్నాం కదా సార్ 10 ఏళ్ళు బట్టి ఇదే 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 రాష్ట్రాలకి ఎంత అన్యాయం. మేము విభజించిన రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు చేస్తే మేము ఎలా కడుపులో పెట్టుకుని కాపాడాం. మీరేం పని చేశారు ఈ 2 రాష్ట్రాల మీద? కాంగ్రెస్ గలం ఒక్క రోజునే ఉందా? ఇటు తెలంగాణ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ? వాళ్ళు నిద్ర లేచేట రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద డెమాన్స్ట్రేషన్ ఇస్తుంటే మనం కూర్చుని అలా ఓట్ ఫర్ డెమోక్రసీ సంవత్సరం నుంచి ముట్టుకుంటుంది. అప్పుడు సంఘీభావం ప్రకటించడం రాదా? నిద్రపోయి ఎక్కడనా? సార్ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కదా సార్, ఏం చేయబోతుంది ఇప్పుడు? ఆయన ప్రూవ్ చేయగలడా లేకపోతే ఏం సార్? అది మళ్ళీ అట్లాగే అటక ఎక్కిద్దా సార్? ఏమీ ప్రూవ్ చేయలేడు సార్ అతను. నిజం వాస్తవమైనా ఎక్కడ ఒప్పుకుంటారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేసి స్వతంత్ర ప్రతిపత్తి ఎత్తియాలి వాళ్ళకి. గౌరవ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ 2 నెలల ముందు స్టేట్లోను సెంట్రల్లో ఉన్న కలెక్టర్స్ అందరినీ ఏ రాష్ట్రానికి ఎవరిని ఎప్పుడు బదిలీ చేస్తారో ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆవిడ దగ్గర గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర పెట్టుకుని కరెక్ట్గా 15 రోజుల ముందు వీళ్ళకి డెప్యుటేషన్స్ మీద ఏ రాష్ట్రం నుంచి ఎక్కడ వేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తేనే ఎలక్షన్ ప్రక్షాళించబడుతుంది. అంతవరకు అయితే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలక్షనే. రోజు రోజుకి ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద, ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. అలాంటి ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం మనం. కర్మ ఏం చేస్తాం? తప్పు జరిగిందని వాళ్ళే చెప్తారు. ఒక పక్కన గౌరవ సుప్రీంకోర్టు సారీ చెప్తారు, ఇక్కడ రజత్ కుమార్ సారీ చెప్తాడు. అవుట్కమ్ ఇంకా నాకు ప్రజాస్వామ్యంలో నేను ఎన్నుకునే ప్రభుత్వమే లేనప్పుడు దేనికి నేను గౌరవించాలి, దేనికి నేను ఆక్షేపించుకుని మాడాలా?